అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదంతా వచ్చేసి తేనె అనమాట. ఇది మా గ్రామం చుట్టుపక్కల ఉన్న అడవుల్లో అయితే దొరుకుతుందనమాట. ఇది మాకు అడవి తల్లి ఇచ్చిన గొప్ప వరంగానే మేము భావిస్తాం. ఇది ఒక అమృతంతో సమానం. ఎందుకంటే నేను తిని చూసాననమాట. ఈ చివర్లో కొద్దిగా చేతిలో ఏసుకొని నాకడం జరిగింది. చాలా అంటే చాలా అమృతంలా ఉందనమాట నిజంగా. అయితే ఫ్రెండ్స్ ఇదొక మాకు జీవనాధారం అనమాట. ఇక్కడ తేనెని సేకరించేది ఎవరో కాదు మా అన్న వాళ్ళనమాట. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ తేనెను సేకరించడం అయితే జరుగుతుంది. దాన్ని అలాగే మార్కెట్‌లో అమ్ముకొని కొంచెం ఆదాయాన్ని పొందడం కూడా జరుగుతుందనమాట. ఇదంతా మాకు అడవి తల్లి ఇచ్చిన గొప్ప వరంగానే మేము భావిస్తాం అన్నమాట. ఏదేమైనా సరే మాకు చాలా అదృష్టం మేము చాలా అదృష్టవంతులని భావిస్తున్నానన్నమాట. ఎంతో గొప్ప వరాన్ని పొందడానికి. అయితే ఫ్రెండ్స్ ఈ తేనె అనేది మాకు ఎప్పటినుంచి దొరుకుతుందంటే వేసవి కాలం నుండి స్టార్ట్ అవుతుందంట. అంటే స్ప్రింగ్ సీజన్ వరకు వస్తూ ఉంటుందన్నమాట. అదే వసంత ఋతువు. అక్కడి నుంచి ఎందుకంటే అప్పుడే పూలు అనేవి బాగా పూత పూస్తాయన్నమాట. అక్కడి నుంచి తేనె అనేది సేకరించబడుతుంది తేనెటీగల ద్వారా. అయితే ఫ్రెండ్స్ ఈ తేనె అవైలబుల్‌గా ఉన్న విలేజెస్ ఏంటంటే ఏలేశ్వరం కావచ్చు, కాకినాడ, రాజమండ్రికి కూడా చాలా దూరం అండి. ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట మా విలేజు. ఎవరైనా ఇంట్రెస్ట్‌గా ఉంటే ఈ తేనెను తీసుకోవడానికైతే మా విలేజ్‌కి రావచ్చు. కాంటాక్ట్ నాకు చేస్తే సరిపోద్దనమాట. అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో గాని మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్‌లో తెలియచేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ జై హింద్.